హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలి వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను అందరికీ చెప్పాను కదా, మీకు నేను ఎవ్రీడే అండ్ 2 డేస్కి ఒకసారైనా వీడియోస్తో మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాననేసి ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి, ఫాలో అవ్వండి. అండ్ ఈ రోజు ధనత్రయోదశి రోజు యమద్వీపం పెట్టాం కదా, ఆ రోజు చేసిన డెకరేషన్, దీపం ఎలా పెట్టుకోవాలి అనేసి క్లియర్గా చూపిస్తున్నానండి. ఇలా ఉప్పు వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని ఇలా డెకరేషన్ చేసుకున్నాను. నేను ఆ రోజు తమలపాకులు పెట్టేసుకొని ఒక 5 తమలపాకులు పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని దక్షిణం సైడ్ ఒక ఒత్తి అండ్ తూర్పు సైడ్ ఒకటి, ఉత్తరం సైడ్ ఒకటి వచ్చేటట్లు పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చి గోధుమ పిండితో దీపం చేసుకున్నామండి. దీపంలో అలా గోధుమ పిండి వేసుకొని పెట్టేసుకోవటమే. ఇంకా పసుపు కుంకుమ అన్ని పెట్టేసుకొని అందులో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు 2 కలిపి ఒక ఒత్తులాగా వేసుకొని పెట్టుకోవాలి. కింద ఉప్పు వేసుకున్నాం కదండి, అట్లా అన్నమాట. ఇంకా అలా పెట్టేసుకొని ఇటు సైడ్ ఏమో ధన్వంతరికి చేస్తాము, ఒక సైడ్ ఏమో యముడికి చేస్తాము అన్నమాట, యమద్వీపం. సో ఆ రోజైతే అలా రెడీ చేసుకున్నాము. అండ్ యమద్వీపం మమ్మీ వెలిగించారండి. అండ్ డెకరేషన్ అంతా నేను కంప్లీట్ చేశాను. అండ్ షార్ట్ వీడియోస్లో మీకు మొత్తం చెప్పాను అండ్ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. అంత క్లియర్గా నేను ఆ వీడియోలో చూపించలేకపోయాను. సో ఇంకా అలా వెలిగిచ్చేస్తారు. మనం ఇలా ఎవ్రీ ఇయర్ యమద్వీపం పెట్టుకోవటం వల్ల యమబాధలు అలాంటివి ఏమి మన ఇంటి వరకు రావన్నమాట. ఎవ్రీ ఇయర్ పెట్టుకోవాలి అంటారు ఖచ్చితంగా. అండ్ అటు సైడ్ ఏమో ధన్వంతరికి దీపం పెట్టేసుకొని ఒక రాగి చెంబులో పూలు, తులసాకు, పసుపు కుంకుమ వేసి పెట్టారండి. ఇదన్నమాట. ఇంకా హారతి ఇచ్చేసి ఊదుబత్తి చూపించేసి అండ్ బెల్లం ముక్క ఎముడికి నైవేద్యంగా పెట్టేశామండి. సో హారతి ఇచ్చేసి నెక్స్ట్ ఇంకా ఇది ఆ రోజు ధనత్రయోదశి రోజు చేసుకున్నాము. మీరు కూడా ఇలా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎవ్రీ ఇయర్ మమ్మీ పెడతారు, నేను ఫస్ట్ టైం దగ్గరుండి చూశాను అనమాట. అండ్ దిస్ వచ్చేసి దీవాళీ రోజు నేను చెప్పాను కదా, డెకరేషన్ చేసేటప్పుడు తీద్దామంటే నాకు అసలు కుదరలేదండి. అండ్ ఒక్కదాన్ని అన్ని చేసుకోవాలంటే కష్టము. అందుకనే ఇంకా మొత్తం పూజ అయిపోయి అంటే డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యాకనే ఇంకా వీడియోస్ తీసి పెట్టానండి. సో ఇది అన్నమాట నాది ఫ్లవర్ డెకరేషన్. సూపర్ ఆర్టిస్ట్ని అయితే కాదు, నాకు తోచినంతలో నాకు నచ్చినట్లు నేను చేసుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి నా డెకరేషన్ అయితే. అండ్ ఇక దీపాలు నేను మామూలుగా దీపాలు పెట్టాను అండ్ కొవ్వొత్తివి కూడా తీసుకున్నాను. కొంచెం షూట్కి కోసం అని తీసుకున్నాను, సపరేట్ షూట్ చేయడానికి కుదరలేదు. సో ఇంకా దీపావళి రోజే నేను ఇలా చేసేసుకున్నాను అనమాట. అండ్ నా శారీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. దీపావళి రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఎంజాయ్ చేశారనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అందరూ చేసుకున్నట్లే నేను చేసుకుంటాను దీపావళి, బట్ నాకు బాంబులు అంటే చాలా భయం అనమాట. నేను కాకర పువ్వుతో, చిచ్చుపుడ్డు ఇలాంటివి తప్పించి పెద్ద వాటి జోలికి ఇంతవాటికి వెళ్ళలేదు, కాలవలేదు. నాకు ఇలా డెకరేషన్ చేసుకొని పూలతో ఇలా చేయడమే ఇష్టము. నా వల్ల కాదండి ఆ పొల్యూషన్ అదంతా. నేనైతే చాలా దూరంగా ఉంటాను బాంబులకైతే. నాకు చిన్నప్పటి నుంచి అంతే. ఇంకా ఇప్పుడు కూడా పెద్ద ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు, నాకంత ఇంట్రెస్ట్ రాదు కూడా వాటి మీద. ఓకే, నాకు ఇలా పూజ చేసుకోవటం, పువ్వులు డెకరేషన్ ఇది చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కలర్స్ ఆఫ్ లైట్స్, మన లైఫ్ కూడా ఇలా కలర్ఫుల్గా, ఎంత చీకట్లో కూడా ఎక్కడో ఒక్కడ వెలుగు కనిపిస్తే చాలు అనిపించేది నాకు. దీపావళికి అదే అనిపిస్తుంది. సో మీరందరూ ఎలా చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్ దీవాళి. అండ్ బాంబులు కాల్చే వాళ్ళు సేఫ్గా కాల్చండి. అండ్ అందరు సేఫ్గానే కాల్చుకున్నారు అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అండి. అండ్ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.